చివరికి టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ రావడంతో గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జనసేన బహిష్కృత నేతలు వినూత చంద్రబాబు దంపతుల మధ్య సఖ్యత కుదరలేదు. రోజు రోజుకు మరింత అంతరం పెరిగింది. ఇలాంటి సమయంలో శ్రీనివాసులను కార్ డ్రైవర్ గానే కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా ప్రతి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తూ వారి వద్ద 15 సంవత్సరాలుగా నమ్మిన బంటును ట్రాప్ చేసి అతనితో తమ సమాచారంతో పాటు వ్యక్తిగత ఫోటోలు తీసుకున్నారని విచారణలో చెప్పారట వినూత దంపతులు. మా సమాచారాన్ని టీడీపీ నేతలకు ఇస్తూ రాయుడు స్పైగా మారాడు. డబ్బు ఆశ చూపడంతో మా సమాచారం ఎమ్మెల్యేకి అందిస్తున్నానని అన్ని వివరాలు బయట పెడతామంటూ అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్తున్న సమయంలో బయట పెట్టారు వినూత దంపతులు. అయితే ఈ వ్యవహారంలో తనకేం సంబంధం లేదని అది వారి వ్యక్తిగత వ్యవహారం అంటూ చెప్పుకొచ్చారు బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ వ్యవహారంపై అనవసరంగా రాజకీయ ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. వ్యక్తిగత విషయాన్ని పార్టీలకు రుద్దడం సబబు కాదన్నారు. ఇక రాయుడు చెల్లి మాత్రం మా అన్న రాయుడు హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదే లేదని కీర్తి ఆవేదన స్వరంతో చెప్పారు. శ్రీకాళహస్తి మండలం బొక్కి సంపాలేనికి ఆదివారం చెన్నై నుంచి మృతదేహం రాగానే అమ్మమ్మ రాజేశ్వరి సోదరితో పాటు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.